గాయ్స్, హాయ్ ప్రభా. నిన్న జరిగిన దానికి నీకు బాధ అనిపిస్తే ఐఎమ్ సారీ ప్రభా. అవును ప్రభా, నిన్ను ఆట పట్టించాలనే ఉద్దేశం మాకెంత మాత్రం లేదు. అదేదో ఊరికే. ఆ తర్వాత మాకు చాలా బాధ అనిపించింది. స్వీటీ కూడా మమ్మల్ని బాగా కోప్పడింది. ప్లీజ్ ప్రభా, మమ్మల్ని క్షమించవా? వెళ్ళండి, నేను అందర్నీ క్షమించేశాను. ఎందుకో తెలుసా మీకు? ముందు నుంచి నాది చాలా పెద్ద మనసు. ఐ నో, నువ్వు చాలా స్వీట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు ఇంతసేపు రాకపోయేసరికి వస్తావో రావో అని చాలా భయం వేసింది. బట్ ఐఎమ్ సో గ్లాడ్ నువ్వు వచ్చేసావు. థ్యాంక్ యూ. రాకుండా ఎలా ఉంటాను స్వీటీ? అఫ్ కోర్స్ నేను వచ్చి తీరాలి. నువ్వు నన్ను అంతగా బతిమలాడావో, మళ్ళీ ఇంకా అంతగా ప్రాధాయపడ్డావో, మరి దాంతో నా మనసు కరిగిపోయింది. నేను వంశీ ఫీజు కట్టేసి వచ్చాను, అందుకే కాస్త ఆలస్యమైంది. అబ్బబ్బా, ఇక చాలండి. మనం మన స్పెషల్ ప్లాన్స్ గురించి చర్చించుకోవాలి కదా. ఓ యా, దర్ ఇస్ నో టైం. పదండి వెళ్దాం. ఏంటా స్పెషల్ ప్లాన్? అదే ప్రభా, రేపు ధనత్రయోదశి కదా, అందుకని మేము ఏం చేసామంటే నగలవాడిని ఇక్కడికే రమ్మన్నాం. మనం మార్కెట్కి వెళ్ళాలి, ఎంచుకోవాలి, అంత టైం లేదు కదా. అందుకే ఇక్కడే మేమంతా మాకు కావాల్సినవి ఎంచుకుంటాం. సి, నువ్వు ఫ్రీగా ఉంటే నువ్వు కూడా వచ్చి. లేదు లేదు, నేను రాలేను. అదేంటంటే మా ఇంటికి చాలా మంది గెస్ట్లు రాబోతున్నారు. నీకు ఇంకా కోపంగా ఉంది కదా? అదేం కాదు, నిజంగానే మా ఇంటికి చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. అలాగా? ఏదో కాసేపైనా వచ్చి వెళ్ళు, జస్ట్ ఫర్ చేంజ్. నగలు కాకపోయినా ఓ వెండి నాణెం కొనుక్కో, పండగ ఉంది కదా. అన్నట్టు అదైన తర్వాత మనమంతా కలిసి లంచ్కి వెళ్దాం. తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు, ఓకే? యా, దట్ సౌండ్స్ లైక్ ఎ గుడ్ ప్లాన్. వస్తుంది, తప్పకుండా వస్తుంది. సరే పదండి, రా లోపలికి రా. అలాగా? మీరంతా పెద్ద పెద్ద సెట్లు కొనుక్కుంటారు, నేను మాత్రం ఓ వెండి నాణెం కొనుక్కోవాలా? బహుశా వీళ్ళు నన్ను ఇన్సల్ట్ చేయడానికి రేపటి ప్రోగ్రాం ప్లాన్ చేసినట్టున్నారు.